నమస్తే. గత 2, 3 నెలల కిందట ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి శామ్యూల్ కమలేసన్. ఇతన్ని సర్వీసెస్ నుంచి డిస్మిస్ చేశారు. ఇతన్ని ఎందుకు డిస్మిస్ చేశారు అంటే సింపుల్ ఒక రీజన్. అతను పై అధికారి అక్కడ టెంపుల్ లోపలికి వెళ్లి ఆరతి పెర్ఫార్మ్ చేయమని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశారు. నా క్రిస్టియన్ నేను క్రిస్టియన్‌ని కాబట్టి నేను ఆ పని చేయలేను అని చెప్పి ఆయన సున్నితంగా తిరస్కరించారు. అయితే ఇక్కడ క్లాష్ రావడంతో అతన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం జరిగింది. దీన్ని అతను హైకోర్టు కూడా వెళ్ళారు. సరే దీని గురించి ఉదంతం గురించి కాస్త క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు ఈ డిస్కషన్‌లో రిటైర్డ్ కల్నల్ పరమేశ్వర్ గారు. పరమేశ్వర్ గారు నమస్తే. నమస్కారం. నమస్కారం రాజు గారు. పరమేశ్వర్ గారు మీరు కూడా చాలా సంవత్సరాలు ఆర్మీలో పనిచేశారు. కల్నల్ హోదాలో పనిచేశారు. ఇప్పుడు ఈ శామ్యూల్ అనేటువంటి లెఫ్టినెంట్ ఆయన కూడా లెఫ్టినెంట్ గానే పనిచేశారు. పై అధికారి చెప్పినటువంటి మాట వినని కారణంగా అతన్ని డిస్మిస్ చేశారు. ఏంటి ఆర్మీలో ఇది అంటే బేసిక్‌గా 2 పర్సనల్ ఫెయిత్ వర్సెస్ ప్రొఫెషనల్ డ్యూటీ. డ్యూటీయా? ఫెయితా? డైటీ వర్సెస్ డ్యూటీ. ఓకే. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది చాలా క్లియర్ అండర్‌స్టాండింగ్ అనేది దేర్ ఇస్ నో గ్యాప్ ఇన్ అండర్‌స్టాండింగ్ ఫర్ ఎనీవన్ సర్వ్ చేసే వాళ్ళకి. మేము ఓత్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మాకు మా యూనిఫామ్‌తో పాటు వచ్చిన డ్యూటీ ఏదైతే ఉంటామో దానికి ప్రతిబద్ధమై ఉంటామని, దాని తర్వాతరే ఆ డ్యూటీస్ పెర్ఫార్మ్ చేసిన తర్వాతనే మాకు మిగతావి ఏమైనా కూడా అని ఒక క్లియర్ ఓత్ ఉంటుంది. చెట్వుడ్ క్రెడో అని ఒకటి ఉంటుంది, మీరు చదివారంటే. అది ఎలా ఉంటుందంటే, నా దేశము, దేశ భద్రత, దేశవాసుల భద్రత అన్నిటికన్నా ఇంపార్టెంట్. దాని తర్వాతన నా యూనిట్‌లో ఉన్న జవాన్లు, వాళ్ళ భద్రత, వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ కంఫర్ట్ నెక్స్ట్ నాకు. దాని తర్వాతన నా సేఫ్టీ, నా భద్రత, నా రిక్వైర్మెంట్స్ వస్తాయి అని క్లియర్‌గా మేము ఒక మోటో ఫాలో అవుతాం. చెట్వుడ్ క్రెడో అంటాం దాన్ని మనం. అలాగే ఓత్ తీసుకునేటప్పుడు ఏమంటామంటే, మొత్తం అంతా ప్రయారిటైజింగ్ అంతా మేము దేశ రిక్వైర్మెంట్‌ని, దేశానికి వచ్చే రిక్వైర్మెంట్‌ని, ఆ దేశానికి రిక్వైర్మెంట్ పూర్తి చేయడంలో నాకు ఆర్మీ ఏం చెప్తుందో, ఆర్మీ యాక్ట్, ఆర్మీ రూల్స్ ఏం చెప్తాయో వాటికి ప్రతిబద్ధమై నేను వాటికి అనుగుణంగానే పని చేస్తాను, కానీ వాటికి ప్రతిగుణంగా నేను ఎప్పుడు పని చేయనని ఒక ఓత్ ఉంటుంది మాకు. అండ్ ఇఫ్ వీ డోంట్ ఫాలో దట్ ఓత్, ఆ వాటిని ఏమైనా వయలేట్ చేశామంటే దెన్ వీ విల్ బికమ్ లయబుల్ టు పనిష్మెంట్ యాజ్ పర్ ది ప్రొవిజన్స్ గివెన్ ఇన్ ది ఆర్మీ యాక్ట్. ఆర్మీ యాక్ట్ ఈస్ బేసికలీ మనకి సిఆర్పిసి ఎలా ఉంటుందో, భారతీయ న్యాయ సంహిత ఎలా ఉంటుందో అలాగే మాకు వీఆర్ గవర్న్డ్ బై ఆర్మీ రూల్స్ అండ్ ఆర్మీ యాక్ట్స్ అనమాట. సో ఇది సింపుల్గా ఏంటంటే, నాకు ఆ ఇన్సిడెంట్ గురించి పెద్ద విజిబిలిటీ లేదు, కానీ ఆయన సీనియర్ అధికారి ఆర్డర్ కూడా అవసరం లేదు. సింపుల్గా ఏంటంటే, ప్రతి యూనిట్, భారతదేశంలో ఉన్న ఆర్మీ ఫోర్సెస్లో ఉన్న ప్రతి యూనిట్లోనూ ఒక సర్వధర్మస్థల్ ఉంటుంది. సర్వధర్మస్థల్లో ఏంటంటే మందిర్, మస్జిద్, గురుద్వారా అండ్ చర్చ్ అన్ని సెటప్స్ ఉంటాయి. దానిలో అన్ని ఫెస్టివల్స్, మేము వచ్చే అన్ని ఫెస్టివల్స్, అన్ని పండగలు, అన్ని ఒకేషన్స్ ఈ సర్వధర్మస్థల్లోనే జరుపుకుంటాము. అలాంటి టైంలో ఏముంటుందంటే, ఒక రిలీజియస్ టీచర్, ఆర్టీ అని రిలీజియస్ టీచర్ అని ఒక ఆయన ఉంటాడు మాకు. రిలీజియస్ టీచర్ అంటే మనకి టెంపుల్లో పంతులు ఎలా ఉంటారో అలాగా ట్రైన్డ్, మంత్రాలు చదవడంలోను, హోమం చేయించడంలోను, పూజలు చేయించడంలోను, వేరియస్ ఫెస్టివల్లో ఏమేమి పూజలు చేయాలో వాటిల్లోనూ ఉంటాయి. ఒక మెజారిటీ పాపులేషన్ మన హిందూ కాబట్టి మనకి హిందూ ట్రెడిషన్స్ మీద ట్రైన్ అయిన గురుగారు ఒక ఆయన ఉంటారు. ఎటొచ్చి ఏంటంటే, దానితో పాటు మేము ఏం చేస్తామంటే, యూనిట్లో ఎవరైతే మెజారిటీ ఉన్నారో, లేకపోతే యూనిట్లో వేరే రిలీజియన్ వాళ్ళు, లైక్ సిక్ యూనిట్స్ ఉన్నారు అనుకోండి, సిక్ యూనిట్స్ లో రిలీజియస్ టీచర్ ఎవరైతే ఉంటారో సిక్ రిలీజియన్ ట్రైన్డ్ ఉంటాడు. సో అలా ప్రతి యూనిట్కి అనుగుణంగా వాళ్ళకి మెజారిటీ రిలీజియన్ ఏదో వాళ్ళకి అనుగుణంగా రిలీజియస్ టీచర్ ఉంటారు. మిగతా రిలీజియన్స్ వాళ్ళని ఏంటంటే, ఆచారాలు పద్ధతులు తెలిసిన హిందూ ఉంటే హిందూ ఆచార పద్ధతులు తెలిసిన ఒకతన్ని, ముస్లిం ఉంటే ముస్లిం ఆచారాల పద్ధతులు తెలిసిన ఒకతన్ని, సిక్ ఉంటే సిక్ ఆచారాల పద్ధతులు తెలిసిన ఒకతన్ని, వీళ్ళందరినీ మేము నామినేట్ చేస్తాం. నువ్వు పండించి నలుగురు ఉండలేరు ఒక యూనిట్లో కాబట్టి, అట్లా హెడ్ కౌంట్ ఇవి పర్మిట్ చేయవు కాబట్టి ఏం చేస్తామంటే, ఒకళ్ళు సెంట్రల్లీ ఉంటారు, ఆయన్ని అసిస్ట్ చేయడానికి వేరే రిలీజియన్స్ ఆచారాలు వాటిని పద్ధతులు సపోర్ట్ చేయడానికి ఇంకో 2-3 జవాన్ని అడిషనల్ డ్యూటీగా దానిలో పెడతాము. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాళ్ళు లీడ్ తీసుకుని వాళ్ళ పద్ధతుల ప్రకారం జరుపుతారు. సెంట్రల్గా అయిన గురువుగారు, ఈ రిలీజియస్ టీచర్ ఎవరైతే ఉంటారో ఆయన వాళ్ళతో పాటు కలిపి ఆ ఫెస్టివల్స్ కండక్ట్ చేయడంలో చేస్తారు. ఇకపోతే యూనిట్లో ఎట్లా ఫాలో అవుతారు అంటే, యూనిట్లో మొత్తం యూనిట్ అవైలబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. ఇతను క్యావలరీ రెజిమెంట్. ఓకే, ఎలిగేషన్ ఏంటంటే, ఇతను పై అధికారి చెప్పినప్పుడు టెంపుల్లోకి వెళ్ళి ఆరతి అంటారు కదా, ఆరతి పర్ఫామ్ చేయమని చెప్పారు. అది
నేను క్రిస్టియన్ కాబట్టి నా మత నమ్మకానికి ఇట్స్ మై పర్సనల్ చాయిస్. నేను లోపలికి వెళ్ళి ఆ పని చేయలేనని చెప్పి ఆయన చెప్పారు. సో మీరు అదే ఒబే చేయాలి కదా! ఇప్పుడు మీరు పై కరెక్ట్. ఆఫీసర్ చెప్పినప్పుడు మిలిటరీలో డిసిప్లిన్ ఈస్ ద ప్రైమరీ వన్ నాకు తెలిసినంత వరకు. సో ఏమవుతుందంటే అదే చెప్పబోతున్నాను నేను. మీకు ఏమవుతుందంటే యూనిట్‌లో అవైలబుల్ ఉన్న వాళ్ళందరూ ఒక మందిర్ మస్జిద్ పరేడ్ అని ఉంటుంది మాకు. మందిర్ మస్జిద్ గురుద్వారా పరేడ్ అంటాము. వేరియస్ యూనిట్స్ వేరియస్ పేర్లతో పెడతారు. ఆ పరేడ్ ఏంటంటే వారానికి ఒకసారి అందరూ కలిసొచ్చి ఒక ప్రేయర్ లాంటి ఇది పర్ఫార్మ్ చేస్తే అది కూడా బాండింగ్ క్రియేట్ చేస్తుందని ఒక నమ్మకం మాకు ఆర్మీలో. సో ఏంటంటే డ్యూటీలో ఉన్న వాళ్ళందరిని వదిలేస్తాం. ఎవరికైతే ఎసెన్షియల్ డ్యూటీస్ ఉన్నాయో వాళ్ళని వదిలేస్తాము. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాయంకాలం పూట ఒక అరగంట సేపు వస్తాము. వచ్చి పూజలు పునస్కారాలు చేసుకుని లాస్ట్లో ఆరతి ఉంటుంది. ఆరతి పర్ఫామ్ చేసి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోతాం అనమాట. అది ప్రతి యూనిట్లో జరిగే పద్ధతి. ఒక యూనిట్లో మంగళవారం ఉంటుంది, ఒక యూనిట్లో గురువారం ఉంటుంది, ఒక యూనిట్లో శనివారం ఉంటుంది, ఒక్కొక్క యూనిట్లో సండే మార్నింగ్ ఉంటుంది. అది వేరియస్ యూనిట్స్ వాళ్ళ పద్ధతులు బట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ వారంలో ఒక యూనిట్ ఒకసారి ప్రతి యూనిట్లోనే అవుతుంది. అయితే ఇలా జరిగినప్పుడు నేను ప్రాసెస్ ఏదైతే చెప్తున్నారో పరమేశ్వర్ గారు, మీరు యూనిట్ లో ఉంటుందని చెప్తున్నారు ఆరతి పర్ఫామ్ చేయడం కానీ ఇవన్నీ, ఇది ఆప్షనలా లేకపోతే మ్యాండటరీయా? ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ చేయాల్సిందేనా, లేదు నచ్చిన వాళ్ళు చేయొచ్చు నచ్చిన వాళ్ళు వదిలేయచ్చా? అదే గుడ్ క్వశ్చన్ అండి. డిఫెన్స్ ఫోర్సెస్లో ఏంటంటే ప్రతిదాన్ని పెరేడ్ అంటాం మేము. దినచర్యలో ఉన్న ప్రతి ఈవెంట్ని, అంటే పొద్దున మాకు పీటీ ఉంటుంది, దాని తర్వాత పీటీ ఎంతసేపు ఉంటుంది, 6 నుంచి 6:40 అనుకోండి. దాని తర్వాత వదిలేస్తాము, బ్రేక్ఫాస్ట్ చేసి 8ంటికి రావాలంటాం. 8ంటికి ఆఫీస్ పీరియడ్ అంటాం. పీస్ స్టేషన్లో ఉంటే ఆఫీస్ పీరియడ్. ఇవన్నీ పీస్ స్టేషన్లో పద్ధతులు. ఫీల్డ్లో మాకు ఎప్పుడు ఏది కుదిరితే అది చేస్తాము బేస్డ్ ఆన్ ఫీల్డ్ డిప్లాయ్మెంట్. సో పీస్ స్టేషన్లో ఏంటంటే 8ంటికి ఆఫీస్ అంటాం, ఆఫీస్ పీరియడ్ అంటాం. 8 నుంచి 1 దాకా ఆఫీస్ ఉంటుంది. అలాగే 10 o'clockకి 10:15కి టీ బ్రేక్ అంటాం. అది కూడా అఫీషియల్ పీరియడ్. అంటే 10:15కి టీ బ్రేక్, అందరికీ టీ అయిపోయి టీతో పాటు చిన్న స్నాక్ లాంటిది తయారై లంగర్లో అది ఎవరు ఎక్కడ పని చేస్తున్నారో వాళ్ళ ప్లేస్ ఆఫ్ వర్క్కి చేరుకోవాలి 10:15కి. 10:15 నుంచి 10:30 దాకా టీ బ్రేక్ ఉంటుంది. అది పరేడ్. దాని తర్వాత 1 గంటకి లంచ్ బ్రేక్. తర్వాత జవాన్లకు ఏమి ఇస్తాం, కొంచెం రెస్ట్ టైం ఇస్తాం. దాని తర్వాత ఏముంటుంది, 4ంటికి గేమ్స్ పరేడ్ ఉంటుంది. 4 నుంచి 5 దాకా గేమ్స్ పరేడ్. దాని తర్వాత ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్తారు. డ్యూటీలు ఉంటాయి, ఈవినింగ్ డ్యూటీలు, నైట్ డ్యూటీలు ఉంటాయి జవాన్లకి. వాళ్ళు వెళ్ళేవాళ్ళు స్నానాలు అవి చేసి వాళ్ళు తయారై వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతారు. దీని మధ్యలో మందిర్ మస్జిద్ గురుద్వారా పరేడ్ అంటాము. సో ప్రతి ఒక్కటి ఒక అఫీషియల్ పరేడ్ అండి. దాన్ని మీరు అవైలబుల్ ఉన్నప్పుడు మీరు వయలేట్ చేయడానికి వీలు లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రెజెంట్ వితౌట్ adequate intimation or adequate permission in any particular period, you are liable to punishment. అంటే మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు. సో ఇలాంటివి రెండోది పై ఆఫీసర్ చెప్పినప్పుడు ఇంకా తప్పనిసరిగా చేయాల్సిందే, అక్కడ వేరే ఆప్షన్ ఏం లేదు కదా. ఆ పాయింట్కి వస్తున్నాను. సో ఏమవుతుందంటే అవైలబుల్ ఉన్న వాళ్ళు అంటే ఆఫీసర్ ర్యాంక్లో ఏమవుతుందంటే, మేము ఆఫీస్ వర్క్ కొన్ని క్రిటికల్ టాస్క్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కమాండింగ్ ఆఫీసర్ కానీ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ కానీ ఏమంటారంటే, ఇవాళ నేను ఈ పనిలో బిజీ ఉన్నాను, ఇది నేను అర్జెంట్ పని, నేను డెలివర్ చేయాలి, సో నేను రాను, మీరు వెళ్ళండి, మీరు కంటిన్యూ చేయండి పరేడ్, ఎన్ష్యూర్ పద్ధతి ప్రకారం అవుతుందని చెప్పారు. ఇలాంటిది ఏదో ఆ యూనిట్లో అయ్యి ఉంటుందని చెప్పుంటాడు. నేను రాను ఆరతి. సో ఏమవుతుందంటే యూనిట్లో ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉన్నారో ఆయన ఆరతి పళ్ళెం పట్టుకుంటారు. ఇంట్లో తండ్రి పట్టుకున్నట్టు యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ పెద్ద కాబట్టి యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ ఆరతి పట్టుకుంటాడు. ఆరతి పట్టుకుంటే ఆయన ఆ రోజు వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్ చెప్పుండొచ్చు, నేను రాని వాళ్ళ నువ్వు వెళ్ళి చెయ్యని చెప్పుండొచ్చు. ఆయన దాన్ని రిఫ్యూజ్ చేస్తే ఆటోమేటికలీ ఏమవుతుందంటే డిసొబీడియన్స్ ఆఫ్ గుడ్ మిలిటరీ ఆర్డర్ అండ్ డిసొబేయన్స్ ఆఫ్ గుడ్ మిలిటరీ ఆర్డర్ అండ్ డిసిప్లిన్ అని ఆర్మీ యాక్ట్ సెక్షన్ 63 అనుకుంటాను. దానిలో యూ కెన్ టేక్ యాక్షన్. దాని తర్వాత యాక్షన్ ఏం జరిగాయి, దాని పరిణామాలు ఏంటి, ఎందుకు ఇంత సివియర్ యాక్షన్ తీసుకున్నారు అనేది ఆ మొత్తం కేసు చూస్తే తెలుస్తుంది. ఇటొచ్చి ఏమవుతుందంటే మీరు మీ రిలీజియన్ తోటి, మీ నమ్మకంతో, మీ అపనమ్మకంతో సంబంధం లేదు. నేను హిందువునే కానీ నేను దేవుడిని నమ్మను, సో నేను మందిర్లోకి రావడానికి నాకు ఆప్షన్ లేదు, నేను ఆ మందిర్ పరేడ్కి వెళ్ళాల్సిందే, నేను అక్కడ అందరూ కూర్చుంటే అందరూ కూర్చోవాల్సిందంటే సరే పాడమని ఆరతి అవుతుంటే పాడమని ఎవరు ఫోర్స్ చేయరు, కానీ ఆ టైంలో నేను వాళ్ళ దగ్గర కూర్చోవాల్సిందే, దానిలో ఆప్షన్ లేదండి. ఇంకో ఎగ్జాంపుల్, ముమ్మాటికి తప్పే, 100% తప్పే, ముమ్మాటికి తప్పే. వీటిలన్నిటి వల్ల ఏమవుతాయంటే యూనిట్ మొరాల్ మీద దెబ్బ తగులుతాయండి. జవాన్లకి రాంగ్ మెసేజ్ ఇస్తాం మేము. నా నమ్మకాలు నాకు మీకన్నా ఈ యూనిట్ పద్ధతుల కన్నా ఇంపార్టెంట్ అని ఒక మెసేజ్ ఇస్తాం, విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్. ఆ మెసేజ్ ఎప్పటికీ ఇవ్వకూడదు. సో ఏమవుతుంది, ఇంకోటి ఏం చెప్పాలంటే, నేను 22 ఏళ్ళలో మల్టిపుల్ కమాండింగ్ ఆఫీసర్స్ కింద వాళ్ళ కింద పనిచేశాను. అలాంటి వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, ఒక
క్లియర్‌గా చెప్పుకోవాలంటే కల్నల్ షహాబ్ అన్వర్ అని నాకు తేజ్‌పూర్‌లో మా కమాండింగ్ ఆఫీసర్ ఉండేవారు. ఆయన కొత్తగా యూనిట్ కమాండ్ చేయడానికి వచ్చినప్పుడు వెళ్తారు. యూనిట్‌లోంచి అందరూ విష్ చేయడానికెళ్తారు. ఎవరైతే టెంపుల్‌లో ఎవరైతే ఉంటారో ఆయన కూడా వెళ్ళారు. నాతో పాటు వచ్చారు విష్ చేయడానికి. వచ్చారు, కంగ్రాచ్యులేషన్స్ సార్, మీరు యూనిట్‌లో పద్ధతులు ఎట్లా పాటించాలి అని మీరు అనుకుంటున్నారు అంటే, ఆయన క్లియర్‌గా ఒకటే మాట నా ముందర చెప్పాడు. నాకు ఆయనకి చెప్పాడు. పండిట్‌జీ, ఒకటే విషయం నాకు కావాల్సింది. ఈ యూనిట్ పద్ధతులైతే ఏవైతే ఉన్నాయో, ఈ యూనిట్‌లో మన కల్చర్ ప్రకారం మనం ఏ ఫెస్టివల్స్ అయితే పాటిస్తామో, ఆ ఫెస్టివల్స్ అన్నీ అవే విధంగా, అవే తూచా తప్పకుండా అదే ఇంటెన్సిటీలో మనం కంటిన్యూ చేయాలి. నేను ముస్లింని కాబట్టి నా కోసము రంజానో, బక్రీదో సెపరేట్‌గా సెలబ్రేట్ చేస్తాననడానికి అవసరం లేదు. ఈ స్టేషన్‌లోనే వేరే యూనిట్స్‌లో ముస్లిం మెజారిటీ ఉన్న యూనిట్స్ ఉంటాయి. వాళ్ళు పద్ధతులు పాటిస్తారు. అలాంటి ఫెస్టివల్‌లో నేను అక్కడికెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే అవసరం ఉంటాయి. కానీ మీరు యూనిట్ పద్ధతులు మార్చే అవసరం మాత్రం లేదు. నేను అలాంటి వాటిల్ని అప్రూవ్ చేయనని క్లియర్‌గా చెప్పారు. నంబర్ 1. నంబర్ 2, ఆయన రాగానే ఏమైందంటే 2 నెలల్లోనో, 3 నెలల్లోనో దీపావళి పండుగ వచ్చింది. ఈ పెద్ద పెద్ద పండుగలకి ఏం చేస్తామంటే హోమం చేస్తారు. ఓకే. ఆయన హోమానికి వచ్చారు, కూర్చున్నారు, గురువుగారు బొట్టు పెడితే బొట్టు పెట్టించుకున్నారు, చేతికి పవిత్ర తాళ్ళు కడితే తాళ్ళు కట్టించుకున్నారు. ఆయన చెప్పినంత సేపు, ఆయన మంత్రాలు పాడినంత సేపు, ఆయన ఉచ్చరించారు. ఆయన చేయమన్నవి ఆహుతి చేయడము, అష్టోత్తరనామాలు చేయడము అన్నీ చేసేవారండి ఆయన. ఎటువంటి పద్ధతి తప్పకుండా అన్నీ చేసేవారు ఆయన. ఆయన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఆయన పర్సనల్ స్పేస్‌కి పెట్టుకునేవారు. అది మేము యూనిట్ మొరాల్‌కి, యూనిట్ పద్ధతులకి ఇచ్చే ఇంపార్టెన్స్ అండి. అలాంటి పద్ధతుల్ని నేను చెయ్యను, నా నమ్మకము నాకు అన్నిటికన్నా ముఖ్యము అంటే, అలాంటి వాళ్ళకి ఆర్మ్ ఫోర్సెస్‌లో జాగా లేదండి. అలాంటి వాళ్ళని ఫోర్సెస్‌లోంచి తీసేస్తే మంచి పని చేశారని నా ఉద్దేశం. కరెక్ట్. సోల్డియర్, ఒక సైనికుడికి నిజమైన ధర్మం ఏదైనా ఉంది అంటే అది పై అధికారులు, ఆర్మీ నియమ నిబంధనలు ఏవైతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా చెప్పారు. ఎందుకంటే బయట వాళ్ళకి అందరికీ తెలియవు. అరే ఏంటి అంత చిన్న మిస్టేక్‌కే డిస్మిస్ చేస్తారా అని బయట ఉన్న వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు. అది చిన్న తప్పు కాదండి. అది బేసికల్లీ వయలేషన్ ఆఫ్ ఆర్మీలో ఉన్న పద్ధతుల్ని వయలేట్ చేయడం అది. అది ఒక మందిర్‌లోకి వెళ్ళకపోవడమో, లేకపోతే ఒక ఆరతి పళ్ళెం పట్టుకోకపోవడమో, ఒక ప్రసాదం తినకపోవడమో కాదు. నేను ఆర్మీలో లే డౌన్ చేసిన ప్రిన్సిపల్స్‌ని నేను పాటించను అని ఒక మెసేజ్ చెప్పడం. అండ్ యాజ్ అన్ ఆఫీసర్, యుద్ధంలో జవాన్లని లీడ్ చేయాల్సిన ఒక ఆఫీసర్‌లో అది చేయడం మహాపాపం అండి. ఇది నన్ను అడిగితే ఘోర పాపము. అలాంటి వాళ్ళకి ఆర్మీలో, డిఫెన్స్ ఫోర్సెస్‌లో ప్లేస్ లేదండి. అండ్ ఆర్మీ హాస్ టేకెన్ ద రైట్ యాక్షన్ అని నా ఉద్దేశం అండి. అండ్ ఇప్పుడు ఇతన్ని గనక ఇప్పుడు క్షమించి వదిలేస్తే అదే ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఫ్యూచర్‌లో మళ్ళీ ఇంకెవరైనా అలాంటిది చేస్తే అప్పుడు కూడా మళ్ళీ అదే పని చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రెసిడెన్స్ అయిపోతుంది. కరెక్ట్. డెమోక్రసీలో ఉన్నట్టు, జనరల్ పబ్లిక్‌లో ఉన్నట్టు మిలిటరీ కాదు కదా. మిలిటరీ ఇస్ సెపరేట్. దానికంటూ కొన్ని నియమ నిబంధనలు. సో డిసిప్లిన్ ఫోర్స్ అండి. డిసిప్లిన్ ఫోర్స్ అంతే. డిసిప్లిన్ తప్పించి ఏం పాటించినా కూడా ఇట్ విల్ ఇన్వైట్ యాక్షన్. ఇట్ హాస్ టు ఇన్వైట్ యాక్షన్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. లేకపోతే ఆర్మీ యూనిట్స్ నడవవండి. సో ఢిల్లీ హైకోర్టు కూడా అదే చెప్పింది. ఆర్మీ తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేసింది. ప్రస్తుతం సుప్రీం కోర్టుకి కేసు చేరుకుంది కాబట్టి మరి సుప్రీం కోర్టులో ఎలాంటి నిర్ణయం వస్తుందో చూద్దాం సార్. వి హావ్ టు వెయిట్ అండ్ సీ. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us పరమేశ్వర్ గారు. థాంక్ యూ. మరి నేను మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నా, ఈ విషయం పట్ల మీరేమనుకుంటున్నారు? ఆర్మీ సరైనటువంటి నిర్ణయమే తీసుకుందని ఈవెన్ రిటైర్డ్ కల్నల్ కూడా చెప్తున్నారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సుప్రీం కోర్టులో ఎలాంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మరొక అంశంతో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.